అందులో ఉన్నటువంటి నిబంధనలు ఇట్లా ఫోన్లు వాడి ఏదైతే ఉందో ఇవాళ ఓటర్లకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్ల ద్వారా లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అడ్రస్ ద్వారా వాళ్ళని అప్రోచ్ అవ్వడం, వాళ్ళని కలవడం, వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం ఇదంతా కూడా నిషేధం ఇవాళ రూల్స్ ప్రకారం. ఇవాళ సాయంత్రం దాటిన తర్వాత అసలు ఎన్నికల ప్రచారం అనేటటువంటిది నిషేధం. మరి కానీ ఇవాళ ఈ యాప్ ద్వారా ఓటర్ స్లిప్లు అనేటటువంటి ఒక దొంగ ముసుగు వేసుకుని ఈ స్లిప్ల పేరుతోటి వాళ్ళ పార్టీ ప్రచారాన్ని పోలింగ్ బూత్కు వెళ్ళేటటువంటి వాళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఎన్నికల కమిషన్ దీనిపైన కఠినంగా వ్యవహరించకపోతే ఇది అసలు ప్రజాస్వామ్య ఎన్నికే కాదు. ఇంత దుర్మార్గంగా ఒక సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా అని చెప్పి ఎన్నికల్లో ఇంత అక్రమాలకి నిస్సిగ్గుగా పాల్పడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటిది ఎటువంటి శిక్ష వేయాలనేటటువంటిది ఆలోచించండి. మనం చట్టం ప్రకారం ఈ రోజున అది ఐపీసీ అయినా లేకపోతే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారమైనా సరే ఈ రకంగా మొత్తం ఓటర్ల డేటాని సేకరించడం, వాళ్ళ ప్రైవేటు వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలని మొత్తం వాళ్ళ సిస్టంలో భద్రపరచుకోవడం అనేటటువంటిది చట్టరీత్యా చాలా తీవ్రమైనటువంటి నేరం. దానితో పాటుగా ఈరోజు ఓటర్లని డైరెక్ట్గా ప్రలోభ పెడతా ఉన్నారు. ఓటర్లని డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్స్ లేకపోతే ఒక బార్ కోడ్స్ ఇచ్చి ఓటర్ స్లిప్లు ఇస్తామనేటటువంటి పేరుతోటి ఈ రోజున మొత్తం కూడా వాళ్ళని ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఎవరు అవతల పార్టీకి ఓట్లు వేస్తారో అనేటటువంటిది ఒక అంచనాతోటి వాళ్ళని బెదరగొట్టేటటువంటి, వాళ్ళని భయభ్రాంతులను చేసేటటువంటి దుర్మార్గానికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ పూనుకుంటుంది అనడానికి ఈ యాపే ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. కనుక మేము ఎన్నికల కమిషన్కి ఆల్రెడీ కంప్లైంట్ చేశాం. ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందో చూద్దాం. నిద్రపోతుందా లేకపోతే నిద్ర నటిస్తుందా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందుకు వస్తుందా అనేటటువంటి చూద్దాం. కానీ ప్రజలకి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున పోలింగ్ బూత్ లెవెల్లో ఎవరైతే బూత్ వరకు కన్వీనర్స్ ఉన్నారో, ఎవరైతే కింది స్థాయిలో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము అలర్ట్ చేస్తూ ఉన్నాం. ఈ వి యాప్ అనేటటువంటి వాడేటటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. పోలింగ్ ఏజెంట్స్ వాడినా లేకపోతే బూత్ కన్వీనర్లు వాడినా లేకపోతే గ్రామాలలో, వార్డుల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడైనా సరే ఈ యాప్ ద్వారా ఓటర్లని మొత్తం కూడా ప్రలోభ పెట్టేటటువంటి చర్యలు కనుక పాల్పడితే వెంటనే అప్రమత్తం అవ్వండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మాత్రమే కాదు, ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగాలనుకుంటున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలకి ఎదుర్కోండి. ఆ యాప్ను వాడి ఎవరైనా సరే స్లిప్లు లేకపోతే ప్రచారము పోలింగ్ బూత్కి వెళ్ళేదాకా కూడా ఏదో ఒక భ్రమ పెడదాము, ప్రలోభ పెడదాము అని ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని నిలదీయండి. ఈ యాప్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పోలీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అవసరమైతే పోలీస్ కేసులు పెట్టండి. ఇట్లా చివరి నిమిషం వరకు ఓటర్లను ప్రలోభ పెట్టి మాయ చేస్తే ఖచ్చితంగా గురవుతారు, కేసులకు గురవుతారు. అన్యాయంగా తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకి గురయ్యి యువత నష్టపోవద్దని కోరుతూ ఉన్నాము. ఈ కేసులు చాలా కఠినంగా ఉంటాయి ఇట్లాంటి చర్యలకు పాల్పడితే. దయచేసి యూత్ ఎవరు కూడా వాళ్ళ వలలో చిక్కకండి. ఇట్లాంటి యాప్లను వాడి దయచేసి కేసులకు గురి కాకండి. ఇట్లాంటివి వాడుతుంటే మాత్రం ఖచ్చితంగా వాటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వండి, ఎక్కడికక్కడ కేసులు పెట్టండి అనేటటువంటిది కూడా మేము ఈ యాప్కు సంబంధించినటువంటి దారుణాలు చూసిన తర్వాత ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.